నిరుద్యోగులకు మరో కొత్త టెన్షన్. వరుస నోటిఫికేషన్లు పడుతున్నాయని ఆనందపడేలోపే వరుస షాక్లు. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు. 20 రోజుల్లో మెయిన్స్ జరగనుండగా మరోసారి పరీక్ష రద్దు పిటిషన్ దాఖలు కావడంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులు. తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలపై మరోసారి ఉత్కంఠత నెలకొంది. మరో 20 రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం కుదరదంటూ పిటిషనర్లు హైకోర్టుకు వివరించారు. అయితే దీనిపై జస్టిస్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. 2022లో 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ కారణాలతో పరీక్ష రద్దయింది. అయితే అప్పుడు పరీక్ష రాసిన అభ్యర్థులకే ఈ నోటిఫికేషన్ను పరిమితం చేయాల్సి ఉంది. 503కు మరో 60 పోస్టులు కలిపి నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదు. ఈ 60 ఖాళీలను విడిగా భర్తీ చేయాలి. అలాగే ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచడము సరైనది కాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. ఇక ఈ వాదనలపై కోర్టుకు వివరణ ఇచ్చిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుంది. మరిన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది అభ్యర్థులకు లాభం చేకూరేందుకు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమే అన్నారు. 2024 ఫిబ్రవరి 19న 563 పోస్టులకు ఇచ్చిన రీనోటిఫికేషన్తో ఎవరికీ నష్టం జరగలేదు. 60 పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు అని వివరించారు. ఇక్కడ ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ వివాదంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు తీర్పుపై నిరుద్యోగుల్లో ఉత్కంఠత నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. కాగా పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని ఇంకోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించినప్పటికీ హాల్ టికెట్ పై అభ్యర్థుల ఫోటో రాకపోవడంతో హైకోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎప్పుడూ సజావుగా సాగినట్టు చరిత్రలో లేదని చాలా మంది అభ్యర్థులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లో వేసిన పోస్టులు వందల్లోనే ఉంటాయి. ఈ మాత్రం కొన్ని పోస్టులకు లక్షల మంది అభ్యర్థులు వెయిట్ చేసి చదివి అటు సమయాన్ని ఇటు డబ్బును అనవసరంగా వృధా అయిపోతుందని ఆవేదన చెందుతున్నారు. మరి ఈ పిటిషన్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.